శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. నమస్కారం. నేను శ్రీకాంత్ శర్మ, హిందూ ధర్మచక్రం ఛానల్కి స్వాగతం. ఉదయం లేస్తే పేపర్లో, సోషల్ మీడియాలో, టీవీ ఛానల్స్లో ఒక వార్త, ప్రతిరోజు ఒకే అంశము నిత్య నూతనంగా దర్శనమిస్తూ ఉంటుంది. ఏంటా వార్త? ఫలానా స్త్రీ ఫలానా అబ్బాయిని చంపేసింది అని. అంటే మగవాళ్ళు కూడా ఆడవాళ్ళని చంపడం అనేటువంటిది జరుగుతూనే ఉంది, మనం కాదనము. ఇందులో మగవాళ్ళని వెనకేసుకొని రావాల్సిన అవసరం ఏం లేదు. ఇటీవల ఎక్కువ అవుతున్నటువంటి అంశం ఏంటంటే స్త్రీ ఎక్కువగా హత్యలు చేయడం అనేటువంటిది గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ స్త్రీ జాతిని గురించి మాట్లాడడం లేదు. కొంతమంది స్త్రీలు ఎవరైతే హత్యలు చేస్తున్నారో వాళ్ళ గురించి మాత్రమే, కానీ యూనివర్సల్గా ఉమెన్ గురించి కాదు. అయితే ఏదో ఒక కారణం, అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని చెప్పేసి భర్తను, అక్రమ సంబంధానికి పిల్లలు అడ్డు వస్తున్నారని చెప్పేసి పిల్లలని, వివాహం చేసుకున్న తర్వాత తన పాత ప్రియుడిని మర్చిపోలేక ఆ పాత ప్రియుడితో సంబంధం కొనసాగడం కోసము అడ్డు వస్తున్నాడని చెప్పేసి వివాహం చేసుకున్నటువంటి భర్తను, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఆ కాబోయేటువంటి భర్తను ఎక్కడో హిల్స్కు తీసుకువెళ్ళి ఆ లోయలో నుంచి తోసివేసి అది ప్రమాదంగా చిత్రీకరించడం, ఇవన్నీ కూడా నిన్నటి వరకు కూడా మనం రోజు చూస్తూనే ఉన్నాం. ఆడవాళ్ళు ఎట్లా తయారయ్యారనేటువంటిది మనం ఇక్కడ గమనించాలి. ఆడవాళ్ళందరినీ కాదు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు ఈ వీడియో చేయడం ఉద్దేశం ఏంటంటే, ఈరోజు జూన్ 25వ తేదీ గురువారం. ఈరోజు పేపర్లో, సోషల్ మీడియాలో వచ్చినట్లు ఒక వార్త నిజంగా చాలా కలచివేసింది. మాతృత్వానికే మచ్చ అసలు. కుపుత్రో జాయేత క్వచిదపి కుమాత నభవతి అంటారు శంకరాచార్యుల వారు. చెడ్డ కుమారులు ఉండవచ్చు, కానీ చెడ్డ తల్లి ఉండదు అంటాడు శంకరాచార్యుల వారు. ఇదే మాటను బేస్ చేసుకొని తల్లి గురించి అంత గొప్పగా చెప్తారు. బిడ్డలు దుర్మార్గులు ఉండవచ్చు కానీ తల్లి మాత్రం దుర్మార్గురాలు కాదు, తల్లి అలాంటి తల్లి ఉండదు అనేటువంటిది అందరి వాదనని. కానీ యూనివర్సల్గా దీన్ని అప్లై చేయలేం. కుమాత అపి భవతి, కుమాతలు కూడా ఉంటారు అని అక్కడక్కడ కొన్ని సంఘటనలు రుజువు చేస్తూనే ఉంటాయి. ఈరోజు జరిగినటువంటి సంఘటన, ఈ రోజున సోషల్ మీడియాలో, పేపర్లో వచ్చినటువంటి సంఘటన, హైదరాబాద్లో గోల్కొండ మైనారిటీ హాస్టల్, ఇక్కడ జరిగినటువంటి సంఘటన అనమాట. ఇది నిజంగా తీవ్ర దిగ్భ్రాంతికరమైనటువంటి సంఘటన, ఒక తల్లి చేసినటువంటి సంఘటన. ఇది యావత్ మాతృ సమాజానికి ఒక మచ్చ. ఇంటర్మీడియట్ చదువుకుంటున్నటువంటి ఒక మైనారిటీ అమ్మాయి, ఎక్కడా కూడా మైనారిటీ ఆ అమ్మాయి పేరు కానీ ఆ హాస్టల్ పేరు కానీ ఇవ్వలేదు. ఎందుకు భయపడ్డారనేటువంటి తెలియదు. మైనారిటీ హాస్టల్, గోల్కొండ మైనారిటీ అనేటువంటిది మాత్రమే చెప్పారు, కానీ వాళ్ళ వివరాలు ఇవ్వలేరు. సరే, వివరాలు గోప్యతగా ఉంచడం మంచిదే వాస్తవానికి కూడా. వాళ్ళ పేర్లు చెప్పకపోయినా కానీ ఆ వివరాల విషయంలో మనం సోషల్ మీడియాలో ఆ పేర్లు బహిర్గతం చేయకుండా ఉండడమే సభ్యత, అది చట్టం కూడా. ఈ ఇంటర్మీడియట్ చదువుకునేటువంటి ఒక అమ్మాయి తన మేనబావతో శారీరక సంబంధాన్ని కలిగి ఉంది. ఇంటర్మీడియట్ చదువుతుందంటే 2వ సంవత్సరం, అంటే 18 ఏళ్ళు కూడా నిండవు. 18 ఏళ్ళు నిండనటువంటి అమ్మాయికి ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా ఆమె మీద చేయి వేస్తే పోక్సో చట్టం వర్తిస్తుంది. చట్టం చెప్తున్నటువంటిది. ఆమె ఇష్టంతో చేసినా ఇష్టం లేకపోయినా కానీ. ఈ అమ్మాయి తన వరసకు మేనబావ అయినటువంటి వ్యక్తితో గర్భం దాల్చింది, శారీరక సంబంధాన్ని పెట్టుకోవడం వల్ల. ఈ విషయము ఎక్కడా కూడా బయటికి పొక్కకుండా జాగ్రత్త పడ్డది అమ్మాయి. హాస్టల్లో ఉంటుంది. హాస్టల్లో తన తోటి విద్యార్థులకు కానివ్వండి, వార్డెన్కు కానివ్వండి, హాస్టల్లో ఉన్నటువంటి ఇతర సిబ్బందికి కానివ్వండి తెలియకుండా మేనేజ్ చేసుకోగలిగింది. వాస్తవానికి 9 మాసాల గర్భము అంటే ఖచ్చితంగా తెలుస్తుంది, కడుపు కాస్త పెద్దగా ఉండి తెలుస్తుంది. కానీ అమ్మాయి ప్రసవం అయ్యేంత వరకు కూడా అసలు బయటపడలేదు. సరిగ్గా 9 మాసముల తర్వాత ఆ అమ్మాయి ప్రసవించింది. పురిటి నొప్పులు వస్తున్నాయి. పురిటి నొప్పులు అసలు తట్టుకోవడం అనేటువంటిది సామాన్యమైన విషయం కాదు. స్త్రీకి పునర్జన్మ. శరీరంలో ఉన్నటువంటి ఎముకలన్నింటినీ కూడా ఒక్కసారి విరిస్తే ఎంత బాధ కలుగుతుందో, పురిటి నొప్పుల సమయంలో స్త్రీ అంత వేదన చెందుతుంది. అందుకే ప్రతి ప్రసవము తల్లికి ఒక పునర్జన్మ అంటారు మహానుభావులు కొంతమంది. అది ప్రసవం కూడా ఆ తల్లికి ఒక పునర్జన్మ, చచ్చి బతకడం అనమాట. ఆ పురిటి నొప్పులు భరించలేరు, అరిచి గొగ్గోలు పెడతారు. కానీ ఈ అమ్మాయి
పురిటి నొప్పులను ఎట్లా భరించిందో ఏంటో తెలియదు. ఆ పెయిన్స్ వచ్చేటువంటి సమయానికి ఈ అమ్మాయి బాత్రూంలోకి వెళ్ళి ప్రసవించింది. ఒక మగ బిడ్డకు ప్రసవించింది, మగ బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ పుట్టగానే క్యార్మని ఏడుస్తూ ఉంటారు కదా. క్యార్మని బిడ్డ ఏడిస్తే హాస్టల్లో తోటి విద్యార్థులకు, ఆ సిబ్బందికి, వార్డెన్కు అందరికీ తెలిసిపోతుందని ఆ తల్లి చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చర్య ఏంటి తెలుసా? ఆ శిశువు యొక్క ఏడుపులు ఎవరికి వినబడకూడదు అని వెంటనే ఆ శిశువు యొక్క నోరు, ముక్కు మూసేసింది, ఏడవకుండా ఉండడం కోసం. అంటే చంపేటువంటి ప్రయత్నంలో, ప్రాణం తీసేటువంటి ప్రయత్నంలో. ఏడవనివ్వకుండా ఉండాలంటే నోరును కాస్త అదిపి పెట్టి ఉండవచ్చు. ముక్కు, నోరు రెండు ఒకేసారి మూసేసింది. ఆ శిశువు ఏడుపులు, బతికి ఉంటే శిశువు ఏడుస్తాడు కనుక శిశువును చంపేయాలి అనేటువంటి కఠోరమైనటువంటి మనస్సును, ఎంత పాశవికమైనటువంటి మనస్సు ఉంటే అట్లా చేస్తుంది తల్లి. ఆ తల్లి రాక్షసత్వము అక్కడ బయటపడింది. పేగు పంచుకొని పుట్టినటువంటి ఆ బిడ్డ, బొడ్డు తెంచుకొని అప్పుడే పుట్టినటువంటి బిడ్డ, ఆ బిడ్డ ప్రాణం తీసేసింది ఆ కర్కోటకురాలైనటువంటి తల్లి. ఇప్పుడు శిశువు చనిపోయాడు. వాస్తవానికి పేగును పంచుకొని పుట్టిన తర్వాత దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. ఆ బొడ్డు పేగును ఎవరు పడితే వాళ్ళు కోయలేరు. ఈ అమ్మాయి ఎట్లా చేసింది ఏంటనేటువంటి వివరాలు మాత్రం ఎక్కడ బయటకు రాలేదు. ఆ పేగును ఎట్లా కోసింది ఏంటనేటువంటి విషయాలు తెలియదు, రాలేవు, అసలు ఎక్కడ ఎవరు మెన్షన్ చేయలేదు. పుట్టినటువంటి శిశువును ఇప్పుడు ఏం చేసింది? చనిపోయింది. శిశువు చనిపోయాడు. ఆ శిశువును ఒక బాక్స్లో వేసుకొని ఒక చెత్తను ఇంట్లో నుంచి బయటికి ఖాళీ ప్రదేశంలోకి ఎట్లా అయితే బంగ్లాపై నుంచి విసిరేస్తారో, ఇంట్లో చెత్తను కవర్లో పెట్టుకొని బయట ఖాళీ ప్రదేశం ఉంటుంది కదా, అక్కడికి ఇంట్లో ఉన్నటువంటి చెత్తను విసిరేస్తారు కదా, అట్లా ఈ తల్లి ఆ శిశువును పైనుంచి ఆ హాస్టల్ నుంచి ఆ పక్కనే ఉన్నటువంటి ఒక ఈఎస్ఐ హాస్పిటల్ ఉందట, ఆ ఈఎస్ఐ హాస్పిటల్ దాంట్లో ఆ ప్రదేశంలోకి విసిరేసి చేతులు దులుపుకుంది. తను బిడ్డను ప్రసవించింది, ఒక బిడ్డకు జన్మనిచ్చింది అనేటువంటి విషయము తెలిస్తే తనకు అవమానం కలుగుతుంది అనేటువంటి కారణం చేత ఒక తల్లి కర్కోటకురాలయ్యి రాక్షసంగా ఒక శిశువును చంపేసింది. పేగు పంచుకొని పుట్టినటువంటి బిడ్డను చంపేసింది. ఇప్పుడు ఏమీ తెలియనట్టు ఊరుకుంది. సో వాస్తవానికి ప్రసవించిన తర్వాత తల్లికి రక్తస్రావం జరుగుతుంది. అక్కడ మాయ అనేటువంటిది ఉంటుంది, రక్తస్రావం జరుగుతుంది. ఇవన్నీ ఎట్లా తను మెయింటైన్ చేసుకోగలిగింది, అసలు అవన్నిటి నుంచి ఎట్లా బయటపడింది, అది ఏమి అర్థం కాదు. తర్వాత హాస్పిటల్లో శిశువు యొక్క మృత కళేబరము గమనించినటువంటి అక్కడ ఏసీ హాస్పిటల్ సిబ్బంది వాళ్ళు పోలీసులకు ఫోన్ చేస్తే పోలీసులు వాళ్ళు వచ్చి చూసి ఎక్కడి నుంచి శిశువు వచ్చి పడింది అని సీసీ కెమెరాలు చూస్తే కనుక ఈ మైనారిటీ హాస్టల్లో నుంచి ఏదో ఒకటి పడేసినట్టుగా కనబడి మైనారిటీ హాస్టల్లోకి రావడము, అప్పుడు ఒక్కొక్కరిని పరామర్శిస్తూ ఒక్కొక్కరిని విచారిస్తూ ఈ అమ్మాయి దగ్గరికి రావడము, ఈ అమ్మాయి శరీర పరిస్థితిని చూడడము, చెప్పేటువంటి సమాధానాలు ఏవి కూడా బుకాయించడము, పొంతన లేకుండా ఉండడం, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఆ అమ్మాయిని పట్టుకొని తమదైనటువంటి స్టైల్లో విచారిస్తే ఉన్న విషయమంతా కూడా కూసగుచ్చినట్టు చెప్పింది. ఆ మేనబావని వాడెవడో వాడిని ఇప్పుడు పట్టుకొని వాడి మీద పోక్సో కేసు పెట్టేశారు. ఈ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళారు. ఎందుకంటే నిండు చూలాలు కదా, సరైనటువంటి వైద్యం లేకపోతే ఇప్పుడు ఆ అమ్మాయి కూడా చనిపోతుంది. అమ్మాయిని హాస్పిటల్ తీసుకొని పోయారు. ఇది హైదరాబాద్ నడిబొడ్డులో ఓల్డ్ సిటీలో గోల్కొండ ప్రాంతంలో జరిగినటువంటి సంఘటన. ఎంత హృదయ విదారకమైన సంఘటన ఒకసారి ఆలోచించండి. స్త్రీలు ఎట్లా మారిపోతున్నారు అసలు. స్త్రీలను కవులు పువ్వులతో, లతలతో పోలుస్తూ ఉంటారు. స్త్రీలలో ఇట్లాంటి పాశవికమైనట్టు హృదయం కలిగినటువంటి వాళ్ళు కూడా ఉంటారు. పురుషుల్లో అందరూ గొప్పవాళ్ళు ఏమీ కారు, స్త్రీలలో ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఇక్కడ నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు మనం వరుసగా చూస్తున్నాం, అక్రమ సంబంధానికి అడ్డు వచ్చాడని చెప్పేసి భర్తను చంపేయడం, కన్న బిడ్డలను చంపేయడము, అంతకుముందే ఒకరిని ప్రేమించి పెళ్లి చేసుకోబోయేటువంటి వాడిని చంపేయడము, పెళ్లి చేసుకున్నటువంటి వాడిని భర్తను చంపేయడము ప్రియుడి కోసము. ఇవన్నీ చూస్తుంటే ఎందుకు మీరు పెళ్లిళ్ళు చేసుకోవాలి? అసలు మీరు ఒక వ్యక్తిని చంపేటువంటి హక్కు మీకు ఎక్కడిది అసలు? మీరు ఇంకొకరితో అక్రమ సంబంధం కట్టుకొని చచ్చారు, విడాకులు తీసుకోండి. నాకు వద్దు, నాకు వాడే కావాలి అని చెప్పేసి విడాకులు తీసుకోండి. చట్టపరంగా విడాకులు తీసుకొని వాళ్ళ మానన వాళ్ళని బతకనివ్వండి. వాళ్ళ బతికేదో వాళ్ళు బతుకుతారు. మీరు ఇంతకుముందే ప్రేమించి ఉన్నారు,
ప్రేమించి ఉంటే కనుక మీకు చెప్పే ధైర్యం లేకపోతే కనుక ఇంట్లో నుంచి మీరు వెళ్ళిపోండి. కానీ ఇంకొకరిని చంపేటువంటి అధికారం మీకు ఎక్కడిది అసలు? తల్లిదండ్రులు బిడ్డలను పొడగొట్టుకున్నటువంటి తల్లిదండ్రులు అదే బాధపడుతున్నారు. ఈ పెళ్లి మాకు ఇష్టం లేదంటే గనక మేము డ్రాప్ అయ్యేటువంటి వాళ్ళం కదా, మా కొడుకును పోగొట్టుకున్నామని కొడుకును పోగొట్టుకున్నటువంటి తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. అట్లాగే మీకు అక్రమ సంబంధం, ఈ దరిద్రమైనటువంటి ఈ సంబంధానికి దిక్కుమాలినటువంటి నిరోధను వాడుకొని చావచ్చు కదా. మీ కామం కోసము, మీ శారీరకమైనటువంటి తృప్తి కోసము ఒక బిడ్డను, అభం శుభం తెలియనటువంటి ఒక పసి కందును ఎంత దారుణంగా ఒక చెత్తను పారేసినట్టుగా పారేయడం అసలు ఎంత దారుణం. ఈ సంఘటన అది చదువుతుంటేనే ఒంటిపై నుంచి తేళ్లు జర్రులు పాకినంతగా అనిపించింది పరిస్థితి. ఇప్పుడు ఈ వీడియో చేస్తుంటే కూడా అదే విధమైనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు ఇట్లా తయారవుతున్నారు అసలు? దీనికి తగినట్టుగా 18 ఏళ్ళు నిండితే ఎవరైనా వ్యభిచారం చేసుకోవచ్చు, ఎవరైనా ఇష్టం వచ్చిన వాళ్ళతో కొలుకోవచ్చు, ఎవరైనా సహజీవనం చేయొచ్చు అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడాలి. ఎటుపోతుంది మన నాగరికత, మన ధర్మము, సనాతన ధర్మము ఎటుపోతుంది అసలు? ఈ దేశము ధర్మభూమి. ఈ ధర్మభూమిలో ఇట్లాంటి సంఘటనలు చూసుకుంటూ ఉంటే గనక ఏమనుకోవాలి? ఇట్లాంటి వాళ్లకు ఏం చెప్పాలి అసలు? మిత్రులారా, ఇది ఈరోజు జరిగినటువంటి సంఘటన. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇలాంటి సంఘటనలు పునరావృతం కావద్దంటే ఏం చేయాలి? కామెంట్ చేయండి.